దేవునికి స్తోత్రం. గడిచినటువంటి వీడియోలో మీకు నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్మక ముందు ఏ విధంగా జీవించి ఉన్నానో నేను కొంత సాక్ష్యం చెప్పి దేవుని నామాన్ని మహిమపరచడం జరిగింది. దానికి అనేక మంది ఆ వీడియోని చూసి దానికి స్పందించిన విధానాన్ని బట్టి చూసిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా నేను రక్షణ పొందిన తర్వాత అనగా బాప్తిసం తీయించుకున్న తర్వాత దేవుడు నన్ను ఒక అద్భుతమైనటువంటి అభిషేకము ద్వారా దర్శించి ఆయన చిత్తములో ఆయనకిష్టమైనటువంటి బిడ్డగా నన్ను వాడుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు నన్ను ఒక దర్శనము ద్వారా, ఏ విధమైనటువంటి దర్శనం అంటే గనక, మోషేని ఏ విధంగా ఆ యొక్క పొదలో మండుతున్నటువంటి అగ్ని వలె దేవుడు దర్శించి ఆ మంటలో నుండి, ఆ అగ్నిలో నుండి ఏ విధంగా తనతో మాట్లాడి ఉన్నారో మోషేతో దేవుడు, ఆ విధంగానే దేవుడు నన్ను ఒక మండుచున్నటువంటి అగ్ని అనేటువంటి దర్శనాన్ని నాకు చూపించి ఉన్నాడు. అది ఒక కొండ మీద ఒక చెట్టు ఉన్నది. ఆ చెట్టులో మంట పడుతూ ఉంది. ఆ మంట దగ్గరకు ఆ కొండ ఎక్కి నేను నడిచి వెళ్ళటం జరిగింది. ఆ వెళ్ళినటువంటి సందర్భంలో ఆ యొక్క అగ్నిలో నుండి 2 అరిచేతులు, గాయపడినటువంటి 2 అరిచేతులు నాకు చూపించటం జరిగింది. చూచిన వెంటనే నా యొక్క ఆ శరీరం అంతా కూడా ఎంతో ఆ పరిశుద్ధాత్మ యొక్క స్పిరిట్కి లోనవటం జరిగింది. అప్పుడు దేవుని యొక్క ఆత్మ భాషలతోటి నేను నింపబడటం కూడా జరిగింది. ఆ యొక్క 2 చేతులు కూడా నా యొక్క చేతులలో పెట్టటము, ప్రభువారు ఒక స్వరముతో నాతో మాట్లాడటం జరిగింది. అది దేవుని యొక్క మహా అద్భుతమని నేను తలస్తూ ఉన్నాను దేవుని యొక్క బిడ్డలారా. ఎందుకంటే దేవుడు దర్శించటము, దేవుడు దర్శనము ద్వారా ఏర్పాటు చేసుకునేటువంటి విధానం ఏదైతే ఉందో అది మనం వింటే కనుక ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుకంటే నేను చదువుకుంది 5వ తరగతి 6వ తరగతి సగంలోనే నేను చదువు మానివేయటం జరిగింది. మరి నాకు చదువు లేదు, జ్ఞానము లేదు. మరి దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేసుకొని తన యొక్క దర్శనం ద్వారా నన్ను పిలుచుకున్నాడో చూస్తే అది ఆశ్చర్యం. ఎందుకంటే పెంట కుప్పల మీద దీనులను పైకి లేవనెత్తేటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ దేవుని యొక్క వాక్యం ఏదైతే ఉందో అది నిజంగా అంటే నిజంగా నెరవేర్పే. ఎందుకంటే నాకు చదువు లేదు, మరలా చెప్తా ఉన్నాను, నాకు చదువు లేదు, నాకు జ్ఞానము లేదు. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దర్శనము ద్వారా పిలుచుకున్నటువంటి దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఎంతో మంది చదువుకున్నటువంటి వారు ఉండొచ్చు, ఎంతో మంది జ్ఞానవంతులైనటువంటి వారు ఉండొచ్చు. అయితే వారికి కూడా దేవుని వాక్యాన్ని ఒక 10 నిమిషాలైనా సరే బోధించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయం ఏదైతే ఉందో అందుని బట్టి నేను దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి ఆయన వెర్రి వారిని ఎంచుకుంటాను, ఏర్పాటు చేసుకుంటానని దేవుని వాక్యము ద్వారా దేవుడే అది ఒక వాగ్దానంగా మాట్లాడినటువంటి దేవుడు. అది ఈరోజు నా జీవితంలో నెరవేరుతూ ఉంది. నెరవేర్పు, మాట ఇస్తే తప్పే దేవుడు కాదు. మాట ఇస్తే ఆ మాటను నెరవేర్చుకోవటానికి దేవుడు ఏదైనా చేస్తాడు అనేటువంటి దానికి ఒక నిదర్శనమే ఈరోజు నా యొక్క జీవితమని నేను మీకు ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను దేవుని యొక్క బిడ్డలారా. కాబట్టి మీరు నా జీవితం పట్ల దేవుని యొక్క దర్శనం లేదా దేవుడు చేసినటువంటి స్వస్థత, ఆశీర్వాద కార్యాలు లాంటివి మీరు ఇంకా ముందు మంచి మాటలు మీరు వినాలి అంటే గనక తప్పనిసరిగా నా యొక్క ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ యొక్క వీడియోని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. ఆమేన్.